హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రత్యేకంగా గ్రూప్ 2కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా వివిధ పురస్కారాలను గురించి, అదేవిధంగా తెలంగాణలో నూతనంగా ఎంపికైనటువంటి వివిధ ప్రముఖ వ్యక్తులను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024కి ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది? ఆన్సర్ శ్రీమతి శివశంకరి గారు. ఈవిడ సుప్రసిద్ధ తమిళ రచయిత్రి. ఈ పురస్కారం క్రింద అనగా విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం క్రింద 5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్వచ్ఛ వాయు సర్వేక్షణలో హైదరాబాద్కి ఎన్నవ స్థానం లభించింది? ఆన్సర్ 25వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ కొమ్దుర్గ్. ఈ కొమ్దుర్గ్ అనేది షాద్నగర్ నియోజకవర్గంలో కలదు. అక్టోబర్ 11వ తేదీన 2024 అక్టోబర్ 11వ తేదీన ఈ రెసిడెన్షియల్ స్కూల్కి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 18వ తేదీన హైదరాబాద్లోని శిల్పారామంలో ఆవిష్కరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంఎస్ఎంఈ అనగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, లేదా దీనినే తెలుగులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకం అనేది గీత కార్మికులకు సంబంధించినది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడలో ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి శాసనాల మ్యూజియాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ మన హైదరాబాద్. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియానికి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎపిగ్రఫీ అనగా శాసనాల యొక్క అధ్యయనము, శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ హైదరాబాద్. మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ ఎం వెంకయ్యనాయుడు మరియు కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డిలు ఈ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మాజీ ఎంపీ అయినటువంటి సిరిసిల్ల రాజయ్య గారు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది.
వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి నిరంజన్ గారు. అదేవిధంగా తెలంగాణ బీసీ కమిషన్ నందలి సభ్యులుగా రాపోలు జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారు మరియు బాలలక్ష్మి గారు సభ్యులుగా నియామకమవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ ఎం కోదండరెడ్డి గారు. తర్వాత క్వశ్చన్, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆకునూరి మురళి గారు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిర్మలా జగ్గారెడ్డి గారు నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మల్రెడ్డి రామ్రెడ్డి గారు నియామకం అవ్వడం జరిగింది. వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్, 73వ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ సదస్సుని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్. ఈ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ సదస్సుని జూలై 5 నుండి 7 వరకు హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏమనగా రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, బయో ఏసియా 2024 సదస్సుని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్. ఈ బయో ఏసియా 2024 సదస్సుని ఫిబ్రవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క 2024 థీమ్ ఏమనగా డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024 అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024 అవార్డుని గ్రెగ్ ఎల్ సెమెంజా గారికి అందజేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు గ్రెగ్ ఎల్ సెమెంజా గారికి ఈ అవార్డుని ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024ని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నలిమెల భాస్కర్ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2024ని ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? ఆన్సర్ అరుణోదయ నాగన్న గారికి సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2024ని అందజేశారు. ఈ అరుణోదయ నాగన్న గారు ప్రజా గాయకుడు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2024 విజేత ఎవరు? ఆన్సర్ జూకంటి జగన్నాథం గారు. ఈయన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.